నమస్తే. ఏపీ 10th మ్యాథమెటిక్స్ రియల్ నెంబర్స్ చాప్టర్లో ఎక్సర్సైజ్ 1లోని సెకండ్ ప్రాబ్లంలోని ప్రాబ్లమ్స్ని ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. చిల్డ్రన్, దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ని ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్స్లో డిస్కస్ చేసాం. ఎవ్రీ క్లాస్ని మీరు ఆర్డర్లోనే చూడండి, కంటిన్యూటీ ఉంటుంది, అప్పుడే క్లారిటీ వస్తుంది. అలాగే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్కి కాకుండా కాన్సెప్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, కాన్సెప్ట్కి ప్రియారిటీ ఇవ్వాలి. ఎప్పుడైతే కంటెంట్ పైన మనకు ఐడియా ఉంటుందో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినా కూడా ఈజీగా సాల్వ్ చేయగలం. లుక్ అట్ సెకండ్ ప్రాబ్లమ్ చిల్డ్రన్. ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ pairs ఆఫ్ ఇంటీజర్స్ అండ్ వెరిఫై దట్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద టూ నంబర్స్. ఇక్కడ ఓవరాల్గా 3 ప్రాబ్లమ్స్ ఇచ్చాడండి. 3 ప్రాబ్లమ్స్లో కూడా పెయిర్ ఆఫ్ నంబర్స్ ఇచ్చాడు, అంటే ఎవ్రీవేర్ 2 నంబర్స్ ఇచ్చారు. వీటికి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే వాటి మధ్య రిలేషన్షిప్ని కూడా వెరిఫై చేయాలి. హౌ వీ కెన్ ఫైండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అన్నది ఆల్రెడీ ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా చూస్తున్నాం, మనం డిస్కస్ చేసాం. రైట్, సారీ. So, to find LCM and HCF, let us use a prime factorization method. Prime factorization method use chesi వీటిని సాల్వ్ చేద్దాం. సెకండ్ ప్రాబ్లం, అండ్ హియర్ యూ మెన్షన్ పేజ్ నెంబర్. Number 1, what are given numbers? Given numbers are 26 and 91 అండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఫస్ట్ 26ని 2తో డివైడ్ అవుతుంది కదా, 2 13s 26, అంతే. 13 ఈజ్ ఆల్సో ఏ ప్రైమ్ నెంబర్. ఓవరాల్గా 26ని 2 to the power of 1 ఇంటూ 13 to the power of 1గా రాసుకోవచ్చు. అలాగే 91 అనే నంబర్ని తీసుకుంటే ఇట్ గోస్ డైరెక్ట్లీ ఇన్ 7 టేబుల్ ఆర్ 13 టేబుల్ కదా. 13 7s 91. సో 91 ఈజ్ ఈక్వల్స్ టు 7 power 1 ఇంటూ 13 power 1. మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసినప్పుడు చెప్పాను మీకు, ఫ్యాక్టర్స్ అన్నీ కామన్గా ఉండాలి. ఏవైనా ఫ్యాక్టర్స్ మిస్ అయి ఉంటే ఆ ప్లేస్లో మిస్ అయిన ఫ్యాక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయండి విత్ పవర్ 0 అని. చూడండి, ఓవరాల్గా ఈ నంబర్లో 7 అనే ఫ్యాక్టర్ లేదు. లెట్ us ఇంట్రడ్యూస్ 7 ఫ్యాక్టర్ 7 విత్ పవర్ 0. 7 power 0 1 కదా, నో ఇష్యూ. ఎందుకు ఇలా రాస్తూ ఉన్నాం అంటే పేర్లో ఉంది చూడండి, కామన్ ఫ్యాక్టర్, కామన్ మల్టిపుల్. సో కామన్గా ప్రతి ఫ్యాక్టర్ ఉండేలాగా రాస్తున్నాను అంతే. ఈవెన్ ఇక్కడ కూడా 2 అనే ఫ్యాక్టర్ మిస్ అయింది. వీ కెన్ ఇంట్రడ్యూస్ దట్ ఫ్యాక్టర్ విత్ పవర్ 0 జస్ట్ టు అవాయిడ్ కన్ఫ్యూషన్ లేకుండా ఉండడానికి బోత్ నంబర్స్లో ఫ్యాక్టర్స్ అన్నీ కామన్గా ఉండేలాగా రాసుకున్నాను. ఏదైనా ఫ్యాక్టర్ మిస్ అయితే పవర్ 0తో ఆ ఫ్యాక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు హెచ్సిఎఫ్ తీసుకుందాం. హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్, ఫస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ రాసేయండి. 2 7 13. హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్నప్పుడు వీ నీడ్ టు టేక్ లీస్ట్ పవర్స్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనమాట. 2 యొక్క పవర్స్ని అబ్జర్వ్ చేయండి, వీటిలో లీస్ట్ ఏంటి 0. 7 యొక్క పవర్స్ని అబ్జర్వ్ చేయండి, వీటిలో లీస్ట్ ఏంటి 0. 13 పవర్స్ని అబ్జర్వ్ చేస్తే లీస్ట్ పవర్ 1. 2 power 0 అంటే 1, 7 power 0 అంటే 1, 13. సో 13 into 1 13. దిస్ ఈజ్ ఎల్సిఎం బై హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 2 numbers. అంటే ఈ 2 numbers-ని డివైడ్ చేసే హైయెస్ట్ నంబర్ ఇదే. అలాగే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ని రాసేయండి, 2 7 13. లీస్ట్ కామన్ మల్టిపుల్ అన్నప్పుడు వీ నీడ్ టు టేక్ గ్రేటెస్ట్ పవర్ అనమాట. 2లో గ్రేటెస్ట్ పవర్ ఎంత 1. 7లో గ్రేటెస్ట్ పవర్ ఏంటి 1. 13కి గ్రేటెస్ట్ పవర్ ఏంటి 1. వెయిట్, ఓకే. 13కి గ్రేటెస్ట్ పవర్ ఏంటి 1. చూడండి, 2 into 7 into 13. 2 7s 14, 14 13s 182. ఇప్పుడు రిలేషన్షిప్ని వెరిఫై చేయాలి. ప్రోడక్ట్ ఆఫ్ నంబర్స్ చూద్దాం. ప్రోడక్ట్ ఆఫ్ నంబర్స్, గివెన్ నంబర్స్ని మల్టిప్లై చేద్దామండి. 26 into 91.
లెట్ us do నార్మల్ మల్టిప్లికేషన్. క్యాలిక్యులేషన్ పార్ట్ని కూడా మీరు ఎగ్జామినేషన్లో చూపించాలి. 91 into 26. 6 1 is 6, 6 9 54. 2 1 is 2, 2 9 18. 6 6 13 2. 2366 అండి ప్రోడక్ట్ ఆఫ్ నంబర్స్. అలాగే ప్రోడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ చూద్దాం. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఈజ్ 182, హెచ్సిఎఫ్ ఈజ్ 13. 13తో మల్టిప్లై చేద్దాం. 182 ఇంటూ 13. 13 2s are 26. 13 2s are 26. 13 8s 104 plus 2 106. 13 1s 13 plus 10 23. 2366. ఇది కూడా సేమ్ అయిందండి. దేర్ ఫోర్ రిలేషన్షిప్ని మనం వెరిఫై చేసాం. ప్రోడక్ట్ ఆఫ్ నంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. L stands for LCM of numbers, H stands for HCF of numbers. So simple అండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనే మెథడ్ యూజ్ చేసి ఇక్కడ LCM HCF ఫైండ్ అవుట్ చేస్తుంది. నెక్స్ట్ నంబర్స్ ఆర్ 510 and 92. Number 2, what are given numbers? 510 and 92. వీటిని కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేద్దాం. 510 తీసుకోండి. 2తో క్యాన్సిల్ అవుతుంది కదా, 2తో డివైడ్ అవుతుంది. 2 అనేది ప్రైమ్ నెంబరే, 2తో డివైడ్ చేయొచ్చు. 2 2s are 4, 2 5s are 10, 2 5s are 10. నెక్స్ట్ ఇట్ గోస్ ఇన్ 3 టేబుల్. 3 టేబుల్తో పోతుంది. 5 టేబుల్తో కూడా చేయొచ్చు డైరెక్ట్గా. 5 5s are 25, 5 1s 5. ఓకే. 51 అండి. 17 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది. 17 3s. మనం ఏ ఆర్డర్లో అయినా డివిజన్ చేయొచ్చు. అదే కదా ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ అని నేర్చుకున్నాం మనం ఎర్లియర్ సెషన్లో. సో ఓవరాల్గా 510 అనే నంబర్ని 2 పవర్ 1 ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1 ఇంటూ 17 పవర్ 1గా రాయొచ్చు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేశాను. వాట్ అబౌట్ అనదర్ నంబర్ 92. 92ని 2తో డివైడ్ చేద్దాం. 2 4s 2 6. అగైన్ 2 23s. 23 కూడా మళ్ళీ ప్రైమ్ నెంబర్. అంటే ఓవరాల్గా 92ని 2 స్క్వేర్ ఇంటూ 23 పవర్ 1గా రాయొచ్చు. ఇక్కడ అన్ని ఫ్యాక్టర్స్ కామన్గా ఉన్నాయా అంటే లేదు, కొన్ని ఫ్యాక్టర్స్ మిస్ అయ్యాయి. సో మిస్ అయిన ఫ్యాక్టర్స్ ప్లేస్లో మనం ఆ ఫ్యాక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తాం విత్ పవర్ 0. ఇందులో 23 అనే ఫ్యాక్టర్ లేదు కదా, సో ఇంటూ 23 పవర్ 0 రాద్దాం. ఇక్కడ 3 లేదండి, 3 పవర్ 0. 5 అనే ఫ్యాక్టర్ లేదు, 5 పవర్ 0. 17 అనే ఫ్యాక్టర్ లేదు, 17 పవర్ 0. నౌ ఆల్ ఫ్యాక్టర్స్ ఆర్ కామన్ ఫర్ బోత్ నంబర్స్. ఎందుకంటే పవర్ 0 వాల్యూ 1 కదా, సో రాసుకోవచ్చు, తప్పేమీ లేదు. ఫస్ట్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ గివెన్ 2 నంబర్స్. కామన్ ఫ్యాక్టర్స్ని రాయండి. 2 3 5 17 23. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు వీ నీడ్ టు టేక్ లీస్ట్ పవర్స్. 2 పవర్స్ని అబ్జర్వ్ చేయండి. 2 పవర్స్లో వాట్ ఈజ్ లీస్ట్ అంటే 1. 3 పవర్స్ని అబ్జర్వ్ చేస్తే 3 పవర్స్లో లీస్ట్ ఈజ్ 0. ఇంకా 5 పవర్స్లో లీస్ట్ 0, 17 పవర్స్లో లీస్ట్ 0, 23 పవర్స్లో కూడా. సో 2 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1. వాట్ ఈస్ దైర్ హెచ్సిఎఫ్ అంటే ఓన్లీ 2. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 2 నంబర్స్. అంటే ఆ 2 నంబర్స్ని డివైడ్ చేసే ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ ఫ్యాక్టర్ 2నే. ఎల్సిఎం కూడా తీసుకుందాం. ఎల్సిఎం ఆఫ్ 2 నంబర్స్. ఫస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ రాయండి. 2 3 5 17 23. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసినప్పుడు వీ నీడ్ టు కన్సిడర్ గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్. 2 పవర్స్ అబ్జర్వ్ చేయండి. 2 పవర్స్లో గ్రేటెస్ట్ పవర్ 2. 3 పవర్స్లో 1, 5 పవర్స్లో 1, 17 పవర్స్లో 1, 23 పవర్స్లో 1. 2 స్క్వేర్ అంటే 4 కదా, 4 3s are 12, 12 5s are 60 ఇంటూ 17 ఇంటూ 23. యూ డూ దిస్ మల్టిప్లికేషన్, యూ విల్ గెట్ ఆన్సర్. ఓకే, ఎనీవే చేద్దాం, మల్టిప్లికేషన్ కూడా చేద్దాం. 23 ఇంటూ 17 చేద్దాం. 23 ఇంటూ 17
17 3s 51, 17 2s 34 ప్లస్ 5 39, 391 వచ్చింది. అండ్ ఇంకా ఇంటూ 60 ఉంది కదా, ఈ నెంబర్ని మళ్ళీ 60తో మల్టిప్లై చేయాలి. 6తో చేద్దాం. 6 1 is 6, 6 9s 54, 6 3s 18 ప్లస్ 5 23, అంటే 23,460 వస్తుంది. 23,460. దిస్ ఈజ్ ఎల్సిఎం ఆఫ్ 2 numbers అనమాట. ఇప్పుడు ఇంకా మనం ఏం చేయాలి, రిలేషన్షిప్ని వెరిఫై చేయాలి. ఫస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ నంబర్, కంటిన్యూషన్ అండి, దీని తర్వాత ఈ పార్ట్ని కంటిన్యూ చేయండి. ప్రోడక్ట్ ఆఫ్ నంబర్స్ చూద్దాం. ప్రోడక్ట్ ఆఫ్ నంబర్స్ 510 ఇంటూ 92 మల్టిప్లికేషన్ చేద్దాం. 510 ఇంటూ 92. మీరు ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ని ఎగ్జామినేషన్లో తప్పకుండా చూపించాలి. ఓకే, 2 0 0, 2 1s 2, 2 5s 10, 9 0 0, 9 1s 9, 9 5s 45, 0 2 9 6 4, 46,920. దట్ ఈజ్ ప్రోడక్ట్ ఆఫ్ నంబర్స్. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ చూద్దాం. అంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేద్దాం. ఎల్సిఎం ఈస్ 23,460. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈస్ 2. మల్టిప్లై చేస్తే వి విల్ గెట్ 46,920. సో ఆ రిలేషన్షిప్ అనేది ఇక్కడ సాటిస్ఫై అయింది. దేర్ఫోర్ ప్రోడక్ట్ ఆఫ్ నంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఇదండి రిలేషన్షిప్ బిట్వీన్ నంబర్స్, దేర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. హోప్ యూ అండర్స్టూడ్. నెక్స్ట్ థర్డ్ సెట్ ఆఫ్ నంబర్స్ చూద్దాం. ఏంటి, 336 అండ్ 54 గివెన్ నంబర్స్. 336 గివెన్ నంబర్స్ ఆర్. మీరు ఎగ్జామినేషన్లో డెఫినెట్గా ఇలాగే రాయాలి, గివెన్ నంబర్స్ అని మెన్షన్ చేస్తూ రాయాలి. 336 అండ్ 54 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. అంటే ఈ నంబర్స్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా స్ప్లిట్ చేద్దాం. 336ని ఫస్ట్ ఇట్ 2 డివైడ్స్ దిస్ నెంబర్ కదా, ఇది 2తో డివైడ్ అవుతుంది, ఈవెన్ 3తో కూడా డివైడ్ అవుతుంది. 2 1 is 2, 2 6 are 12, 2 8 are 16. Again 2 8 are 16, 2 4 are 8, 2 4 8, 2 2s, 2 2s 4, 2 1s, 3 7s. అంటే ఓవరాల్గా 336ని 2 to the power of 4 ఇంటూ 3 power 1 ఇంటూ 7 power 1గా రాసుకోవచ్చండి. అలాగే 54ని చూద్దాం. 54ని 2 2s 4, 2 7s 14, అంతేగా. 3 9s 27, 3 3s 9. అంటే 54 అనే ఒక నంబర్ని 2 power 1 ఇంటూ 3 క్యూబ్గా రాసుకోవచ్చు. ఇక్కడ ఏదైనా ఫ్యాక్టర్ మిస్ అయ్యిందా అంటే ఎస్, 7 అనే ఫ్యాక్టర్ మిస్ అయింది ఇందులో. సెకండ్ నెంబర్కి 7 ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్. అప్పుడు ఏం చేయాలి, మనం విత్ పవర్ 0 ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఫస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ని రాయాలి కదా. 2 3 7, దీస్ 3 ఆర్ కామన్ ఫర్ బోత్ ద నంబర్స్. ఓకే, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్నప్పుడు వీ నీడ్ టు కన్సిడర్ స్మాలెస్ట్ పవర్. 2 పవర్స్ని అబ్జర్వ్ చేయండి. 2 పవర్స్లో స్మాలెస్ట్ పవర్ ఈజ్ 1. అదే 3 పవర్స్లో స్మాలెస్ట్ పవర్ ఈజ్ 1. 7 పవర్స్లో స్మాలెస్ట్ పవర్ 0. సో 2 3s are 6, 1. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ దీస్ 2 numbers ఈజ్ 6. అలాగే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ని రాసేస్తున్నాను. 2 3 7. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసినప్పుడు వీ నీడ్ టు కన్సిడర్ గ్రేటెస్ట్ పవర్స్. 2 పవర్స్ని అబ్జర్వ్ చేయండి, ఇందులో గ్రేటెస్ట్ 4. 3 పవర్స్ని అబ్జర్వ్ చేస్తే గ్రేటెస్ట్ 3. 7 పవర్స్ని అబ్జర్వ్ చేస్తే గ్రేటెస్ట్ 1. 2 power 4 16, 3 cube 27 into 7, 16 into 27 into 7, 16 7s 112 కదా. 112 into 27 చేద్దాం. 112 into 27 మల్టిప్లై విత్ 7 ఫస్ట్. 7 2s 14, 7 1 7 plus 1 8, 7 plus 7 1 7, 2 2s 4, 2 1s 2, 2 1s 2,
4, 12, 10, 3024. This is least common multiple of two numbers. ఇప్పుడు ఆ రిలేషన్షిప్ని వెరిఫై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్ ఆఫ్ నంబర్స్ చెక్ చేద్దాం. ప్రోడక్ట్ ఆఫ్ నంబర్స్ 336 ఇంటూ 54 అండి. ఏమవుతుంది? ఈ మల్టిప్లికేషన్ చేద్దాం. 336 ఇంటూ 54. ఫస్ట్ 4తో మల్టిప్లికేషన్ చేద్దాం. 4 6 24, 4 3 12 plus 2 14, 4 3 12 plus 1 13. 5 6 30, 5 3 15 plus 3 18, 5 3 15 plus 1 16. అంటే 4 4 11 8 1 18,144. దట్ ఈస్ ప్రోడక్ట్ ఆఫ్ ద నంబర్స్. 18,000 ఇది కామా అండి. ఓకే, అలాగే ప్రోడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఈజ్ 3024, హెచ్సిఎఫ్ ఈజ్ 6 అండి. మల్టిప్లికేషన్ చేద్దాం. 6 4 24, 2 ఉంటుంది. 6 2 12 plus 2 14, 6 0 0 plus 1 1, 6 3 18. ఇక్కడ కూడా 18,144 వచ్చింది. దేర్ ఫోర్ ప్రోడక్ట్ ఆఫ్ నంబర్స్ ఇజ్ ఈక్వల్స్ టు product of LCM and HCF. We verified the relationship. Hope you understood these three internal questions. Very basic question. Even ఈ నంబర్స్ని మనం 6th క్లాస్లో కూడా చేసాం. ఈ మెథడ్ యూజ్ చేసాం, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని. ఓకే రైట్, మనం నెక్స్ట్ సెషన్లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. చిల్డ్రన్, ఈ చాప్టర్కి సంబంధించిన నోట్స్ ఆల్రెడీ నేను రెడీ చేశాను. మన యాప్లో ఉంటుంది, స్వామి స్టడీ సర్కిల్ యాప్లో ఫ్రీ స్టడీ మెటీరియల్. సో ఇన్ కేస్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవడంలోను, మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోవడంలోను ఏదైనా డిఫికల్టీ ఉంటే యూ జస్ట్ మెసేజ్ యువర్ నేమ్ అండ్ స్కూల్ నేమ్ అండ్ క్లాస్ టు దిస్ నంబర్ 345640. ఈ నెంబర్కి మెసేజ్ చేస్తే హాయ్ అని ఐ విల్ హెల్ప్ యూ. క్లియర్? మనం నెక్స్ట్ సెషన్లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.